నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం, జిల్లా, రాష్ట్రం మరియు దేశం బలంగా ఉంటాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ, సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను గత 2 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని, మహిళలతో నిరంతరం మాట్లాడే అవకాశం లభించిందని అన్నారు. తన జీవితంలో తల్లి, అక్క, భార్య, చిన్న కుమార్తె ఉన్నారని, మహిళలు కుటుంబానికి ఎంతో ముఖ్యమని చెప్పారు. మహిళలు లేకుంటే ఏ పండగ కూడా పూర్తి కాదని, అలాంటి మహిళలను ఇచ్చిన భగవంతుని ఎప్పటికీ మరవలేమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అప్పట్లో 10 మంది మహిళలు కలిసి పొదుపు చేసే చిన్న సంఘాలుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు భారీ ఉద్యమంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పారస్పర్శ అదితి గజపతిరాజు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వాస యశస్వి, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ సౌమిలత తదితరులు పాల్గొన్నారు. తొంభై లక్షల మహిళలు ఉన్నారు, అలాగే మెప్పలో ఉన్న మహిళలు ఉన్నారు. వీళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం నేను పనిచేస్తున్నాను. కేవలం ఆర్థిక అభివృద్ధి నేను చెప్పకూడదు. వీళ్ళ ఆరోగ్యం రీత్యాలో ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఉన్నతమైన చదువు కావాలంటే ఏ రకంగా చదివించుకోవాలి, పిల్లల్ని ఏ రకంగా చదివించుకోవాలి, ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 30 సంవత్సరాల క్రితం కూడా పేదరిక నిర్మూలన కోసం ప్రపంచ బ్యాంకులందరూ కూడా దీన్ని కార్యరూపం చేయమంటే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీన్ని కార్యరూపం చేసి ఎంతోమంది మహిళలకి ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యమైన వాతావరణం గ్రామీణ ప్రాంతంలో కలవర్చారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా చాలామంది చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా హిస్టరీ తెలియకపోవచ్చు. 30 సంవత్సరాల క్రితం వెళ్ళాలంటే ప్రతి గ్రామంలో కూడా ఆడవాళ్ళు ఇంటి నుంచి బయటికి రావాలన్నా కొంచెం భయం ఉండేది. ఏమో బయటికి వెళ్తే మనం తప్పు చేసిన వాళ్ళేమో, గుడికి వెళ్ళాలంటే నలుగురు ఉంటారేమో, మగవాడు వస్తే మగవాడు తోడుతోనే వెళ్ళాలన్న ఒక భావన గ్రామీణ ప్రాంతంలో 30 సంవత్సరాల క్రితం ఉండేది. ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో తీసేయాలంటే ఒక మంచి వ్యవస్థ తీసుకురావాలి. ఒక 10 మంది మహిళలను కూర్చోబెట్టి ఈ 10 మంది మహిళల్లో వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకున్న దానికి ఒక వెసులుబాటుగా కల్పించి, ఎటువంటి కష్టం ఉన్నా కూడా మహిళలు వాళ్ళు కూర్చొని మాట్లాడి పరిష్కారం చూపించే దశగా అప్పుడు కార్యరూపం చేశారు. మహిళలంటే వివక్షతగా చూడకూడదు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజయనగరంలోని మెసానిక్ టెంపుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల్లో అత్యున్నతమైన సేవలు అందించిన వారికి ఎమ్మెల్సీ చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజపతిరాజు కూడా హాజరయ్యారు. ఆమెను కూడా బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సమాజంలో స్త్రీల పాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. మహిళలను గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ ఒక వేదిక, మన హక్కుల కోసం మాట్లాడటం అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒక మహిళా ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ ప్రజల కోసం నేను ఏమి చేయగలుగుతున్నానో అన్నీ కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే మనం చూస్తుంటే ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక కార్యకర్తగా కూడా కొన్ని విషయాల్లో వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే అవకతవకలు ల్యాండ్లో చేశారో ఆ విషయాలు మాత్రం నేను ఒక ఎమ్మెల్యేగా నేను కరెక్ట్ చేయలేకపోయాననేది ముఖ్యంగా మీరు ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్లో నాతో ఉన్నారు కాబట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విషయంలో అయితే నేను నా తోటి కార్యకర్తలకి, నా తోటి పార్టీ సభ్యులకి జరిగినటువంటి అవకతవకలు ఎస్పెషలీ ల్యాండ్ విషయంలో నేను పూర్తిగా ఫెయిల్ అయ్యాననేది ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళని
ఒక దేవతగా ఆరాధించేటువంటి జాతి భారత జాతి. ఆ దృష్ట్యా ఈ మహిళా దినోత్సవం చేస్తున్న సందర్భంలో మనం ప్రత్యేకంగా మరలా నిర్వర్తిస్తున్నాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తల్లులందరూ కూడా, ఇందాక మా జిల్లా అధ్యక్షుడు చెప్పారు, నరేంద్ర మోడీ గారు అబ్బాయిలను బాగా పెంచండి, పెంచేవాళ్ళు ఎవరు? తల్లి. పెంచేవాళ్ళు ఎవరు? మహిళ. అంతే కాబట్టి పెంచడం అనేది అమ్మాయిని కాదు, అబ్బాయిని బాగా పెంచండి. నాకు 3 అమ్మాయిలు, అబ్బాయి లేదని నేను ఎప్పుడూ ఇక్కడ బాధపడలేదు. మహిళ శక్తివంతంగా ఉండాలి. మహిళ శక్తివంతంగా ఉంటేనే భారత జాతి శక్తివంతంగా ఉంటుంది. భారత జాతి శక్తివంతంగా ఉండాలంటే మహిళ శక్తివంతంగా ఉండాలి. అందుకు మీ యొక్క పీరియడ్స్ ఎలా ఉండాలి, ఈ మెచ్యూరిటీ ఎలా ఉండాలి, మెచ్యూర్ ఏ సంవత్సరంలో అవ్వాలి, అలానే ప్రెగ్నెన్సీలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయుర్వేదంలో ఏ విధంగా చెప్పారో ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని వారిని బయట నుంచి వేళ భారతీయ జనతా పార్టీ తరఫున, మహిళా మోర్చా తరఫున మనకి ఇక్కడ పంపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కోలగట్ల నివాసంలో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు విభాగాల్లో విశేష సేవలు అందించిన పలువురు మహిళలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణులు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. మహిళలకు తోడ్పాటుకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలన్నారు. మహిళలు బాగుంటేనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ఒక మహిళ యొక్క ఉనికి ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ ప్రపంచానికే ఎంతో అవసరమని, మరి కేవలం ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖునే కాకుండా ప్రతిరోజు ప్రతి సెకండు కూడా మహిళ లేనిదే ఈ ప్రపంచమే లేదు, మానవ జాతే లేదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. మరి అటువంటి గొప్ప మహిళ అటు కుటుంబాన్ని, ఇటు రాజకీయ, వ్యాపార, వృత్తి అన్ని వృత్తుల్లో కూడా తన ధీటుగా, తన సమాజంలోని మగవాడికి ధీటుగా ఈరోజు తన మహిళ తన ఉనికిని చాటుతుంది. పురుషులతో సమానంగా ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనే రాణిస్తున్నారు. రాజకీయాల్లోనూ, వ్యాపారంలోను, ఉద్యోగాలను రాణిస్తున్నారు. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్లో 150% మహిళలు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విజయనగరంలో చూసుకుంటే మన కోలగట్ల వీరభద్రస్వామి గారు 50 మంది కార్పొరేట్లకి లేడీస్ 26 మంది మహిళలకు ఎంతో ప్రాధాన్యత. అలాగే విజయనగరంలో మహిళల గురించి ఒక ప్రత్యేకంగా మహిళా పార్కునే నియమించారు. అందులో స్విమ్మింగ్ పూల్ అవకాశం కూడా మహిళలకు కల్పించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురజాడ నివాసంలో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదికలో ఉన్న మహిళా ప్రతినిధులు ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ అప్పారావు మహిళల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. అప్పారావు అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. మహిళలను గౌరవించాలన్నారు. మహిళలను గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ రామారావు, కరీం, భోర రమ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన ఈ మహిళలకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని కానీ, మహిళలకి ఒక ప్రత్యేక గుర్తింపు కానీ ఇవ్వడంలోని మన గురజాడ అప్పారావు గారు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఆయన రాసిన కన్యాశుల్కం అన్న బుక్ మహిళలకి మెయిన్ ఉపయోగపడింది. ఒకప్పుడు భర్తతో పాటు చనిపోయే సతీ సాగమనం అన్నదాన్ని నివారించి, భర్త లేకపోయినా ఒక ఆడది బ్రతకగలదు, బ్రతికి నిరూపించగలదు, భర్తతో పాటు చితికి వెళ్ళక్కర్లేదు అన్న నినాదాన్ని తీసుకొచ్చి
ఒక ఆడవాళ్ళకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన వారు గురజాడ అప్పారావు గారు. మహిళలు ఈ దేశానికి చాలా వెన్నెముక. మహిళలు లేను ఎక్కడైతే మహిళలు గౌరవం దక్కుతుందో ఆ దేశం సర్వతోముఖమై అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మహిళా హక్కుల కోసం, మహిళా వికాసం కోసం పాటుపడినటువంటి గురజాడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తే సమాజానికి బాగుంటుందని భావిస్తూ మహిళలకి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్న వేదికలో ఉన్న మహిళలకి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. సమాజానికి ఇది మంచి చేస్తుందని మేము భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. నగరంలోని శిల్పారామంలో శ్రీ కిట్టి భక్తి కిట్టి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని సంఘం నాయకురాలు ఐ సుభద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఈరోజు వాజీవన్ న్యూస్ కు ఆమె వెల్లడించారు. డాక్టర్ సింధూరావు సౌజన్యంతో శిల్పారామంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు సింధూరాకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అలేఖ్య, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్ కుమారి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. వేసనారాయణ మెట్లో మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు, అలాగే భక్తి కార్యక్రమాలు, నెక్స్ట్ చిన్నపిల్లలతో క్లాసికల్ డ్యాన్సెస్, అలాగే ఇక్కడ హౌసీస్, నెక్స్ట్ గేమ్స్, ఆటపాటలు, తర్వాత మధ్యాహ్నం ఫుడ్, అలాగే ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకున్నామండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరము కేవలం మహిళలమండి. మహిళలు అంటే ఏ రంగంలోనైనా ముందు ఉండాలని సదుద్దేశంతో మేము ఒక చిన్న కిట్టి స్టార్ట్ చేసుకున్నామండి. ఆ కిట్టి పేరే శ్రీ కిట్టి భక్తి కిట్టి అండి. దీని ఏకైక కర్త కర్మ క్రియ కూడా ఇంటిపూరు సుభద్ర, మాది కోలగట్ల వారి వీధండి. ఇందులో భాగంగా మేము 100 to 150 మెంబర్స్ ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఈ నెల 15వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మురిపి విద్యాసాగర్ అన్నారు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించినట్టు చట్టాల్లో మార్పులు చేయడం చాలా అన్యాయమన్నారు. ఉపాధి హామీ పథకం కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉపాధి హామీ పరిరక్షణ పోరాటం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా షర్మిలారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారన్నారు. మార్చి 15వ తేదీన విజయనగరం జిల్లాలో ఉదయం 11 గంటలకు బొబ్బిలి మండలం పారాది గ్రామంలో జామి మండలం జామి గ్రామంలో సాయంత్రం 4 గంటలకు ప్రజల సమక్షంలోనే రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ షర్మిలారెడ్డి గారి పర్యటన కార్యక్రమాన్ని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి. విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గంలో పారాది గ్రామంలో ఉదయం 11 గంటలకి పర్యటించి పిదప శృంగవారపుకోట నియోజకవర్గంలో జామి గ్రామంలో సాయంకాలం 4 గంటలకు 15వ తేదీ మార్చి 15వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు జామిలో కార్యక్రమం నిర్వహించి మోడీ గారు తన యొక్క వక్రబుద్ధిని మార్చుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తీవ్రంగా ఖండిస్తూ ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. శ్రీ కిట్టి భక్తి కిట్టి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నగరంలోని శిల్పారామంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వాజీ ఛానల్ వాజీవన్ యాప్ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాజీవన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మహిళలకు లక్కీ డిప్ ఏర్పాటు చేసింది. లక్కీ డిప్లో గెలుపొందిన మహిళలకు వాజీ ఛానల్ విలువైన బహుమతులను అందజేసింది. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ నాణ్యమైన ప్రసారాలు అందజేస్తూ మంచి వార్తలను ప్రేక్షకులందరికీ వాజీవన్ యాప్ తీసుకొని రావడం హర్షించదగ్గ విషయమన్నారు. మహిళా దినోత్సవం రోజున విలువైన బహుమతులను తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వాజీ ఛానల్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
సంక్షిప్తమైనటువంటి వార్తలు విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి గిఫ్ట్ వచ్చింది. సుభద్ర గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే నిర్వహించిన ప్రోగ్రాంలోని అందులో నాకు కుక్కరు గిఫ్ట్ వచ్చింది లక్కీ డిప్లో. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్ని వస్తువులు కొనుక్కున్నా కూడా గిఫ్ట్ అనేది వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి ప్రతి ఒక్క మహిళ. ఆ విధంగా ఈరోజు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇండిపూర్ సుభద్ర గారు నిర్వహించిన శ్రీ కిట్టి భక్తి కిట్టీలో రావడం ఇంకా సంతోషంగా ఉంది. జిల్లాలో ఎన్నో కిట్టీలు ఉన్నాయి. ఈ ఇండిపూర్ సుభద్ర గారు మాత్రం చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మహిళలందరికీ సపోర్ట్ చేస్తూ ఆవిడకి మేము కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము ఎల్లప్పుడూ కూడా. ఇలాంటి కిట్టీలు ఇంకా ఎన్నో నిర్వహించాలి. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తూ వాజీ వాళ్ళని అదర్ మెంబర్ చాలా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మాకు కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము భక్తి కిట్టీకి అటెండ్ అయ్యాము. అప్పుడు వాజీ వాళ్ళు వచ్చి యాప్ని డౌన్లోడ్ చేసుకోమన్నారు. చేసుకుంటే ఈ భక్తి కిట్టీలో ఒక ఫ్రీ టైంలో కూడా మాకు తాజా న్యూస్లు అన్నీ వచ్చేస్తున్నాయి. అది కూడా మాకు 1 మినిట్ కూడా గ్యాప్ లేకుండా మాకు అంతా ఈ రోజంతా ఉమెన్స్ డే సందర్భంగా టైం అంతా చాలా బాగా చాలా బాగా మేము స్పెండ్ చేసుకున్నాము. వాజీ వాళ్ళు యాప్ వల్ల మాకు ఎంతో న్యూస్ కూడా తెలుస్తుంది. వాళ్ళు వచ్చి యాప్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ అందరికీ మాకు లక్కీ డిప్స్ ద్వారా ప్రైజెస్ కూడా ఇచ్చారు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా ప్రైజ్ రావడం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మంచి మంచి న్యూస్ ఎప్పటికప్పుడు అన్నీ చూస్తున్నాము. మంచి విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు అన్ని దేశాల నుండి న్యూస్ ఎలా వస్తుందో ఎప్పటికప్పుడు తాజా విషయాలన్నీ మాకు తెలుస్తున్నాయి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మాకు చాలా అభివృద్ధి జరిగింది. తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉన్నది. తిరుమల లడ్డు ప్రసాదం విషయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ రోజు కొంతమంది బీజేపీ పార్టీలో ఎమ్మెల్సీ వీర్రాజు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ శాసన మండలిలో కల్తీనై అంశం వైసీపీ నేతలు తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారు చేసిన వాదనలో వాస్తవం లేదన్నారు. ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కూడా వాడు వైఖరి మారలేదు. 320 రూపాయలకి నెయ్యి కొని దాంట్లో కల్తీ జరిగితే అనేక రకాల కల్తీలు జరిగితే ఇప్పటికి కూడా 620 రూపాయలకి నెయ్యి కొంటున్న సందర్భంలో దాన్ని తప్పుగా చూపిస్తూ 320 రూపాయలు కొనే నెయ్యి మీరు కొనాలి, 620 రూపాయలు కొనడం తప్పు అనేటువంటి విషయాన్ని, ఆవు నెయ్యిని 320 రూపాయలకి మేము కొన్నాం, మీరు 620 రూపాయలు కొంటున్నారు, ఇది దోపిడీ అని వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఈవేళ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో పెద్ద ఎత్తున గొడవ చేయాలి ఈ యొక్క దేవుడు ప్రసాదం మీద అనేది. భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి దృష్టి, ఆవు నెయ్యి అనేది 320 రూపాయలకు వస్తుందా? మీరెవరన్నా సుబ్బారెడ్డి గారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఈనాడు ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైనా 320 రూపాయలకి నెయ్యి కొని ఎవరైనా ఆ నెయ్యిని వినియోగిస్తున్నారా? మా ఫ్లోర్ లీడర్ గారు బొత్స సత్యనారాయణ గారు వారు కూడా 620కి నెయ్యి కొనడం కరెక్ట్ కాదంటున్నారు. 620 రూపాయలకి నెయ్యి ఆయన ఇంట్లో ఇవాళకి కూడా 620 రూపాయలకి ఆవు నెయ్యిని కొంటున్నారా? ఆవు నెయ్యి 620కి వస్తుందా? ఇది వాళ్ళు ఈవేళ సమాజానికి సమాధానం చెప్పాలి. విజయనగరంలోని మంగళవీధి ప్రాంతంలో ఉన్న మరిడమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు
చిక్కరి సతీష్ కుమార్ మాట్లాడుతూ నూకాలమ్మ పండగ ముందువారు మరిడమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ అన్నారు. ప్రతి ఏటా పూజలు చేసుకోవడం జరుగుతుందన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారికి విశేష పూజలు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవీధిలో వెలిసినటువంటి శ్రీ 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 మరిడమ్మ తల్లి మహోత్సవం కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ పండగ ప్రతి సంవత్సరం కూడా స్థానిక నూకాలమ్మ తల్లి పండగ ముందు వారం అయినటువంటి ఆదివారం నాడు ఈ పండగ చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ముఖ్యంగా మా మంగళవీధి, పోల్బాగ్ కాలనీ, మా బేతా వీధి, నెయ్యిల వీధి వీళ్ళందరికీ కూడా తల్లి తాలూకా ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా జిల్లా ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా ఈ కమిటీ సభ్యులందరం కూడా కలిసి చేయడం జరుగుతుంది. ఇది ఒక్కరోజు పండగే అయినా సరే చాలా ఘనంగా చేసుకొని ఆ తల్లి తాలూకా ఆశీస్సులు మేము అందరం కూడా పొందుతామన్న ఆశతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆధునిక కాలంలో మనిషి ఒత్తిడి నుండి జయించడానికి హ్యాపీ సండే వంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయని సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈ రోజు స్థానిక రాజీవ్ స్టేడియంలో హ్యాపీ సండే కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పిల్లలు పెద్దలు కలిసి డ్యాన్సులు చేస్తూ ఉర్రూతలూగించారు. చిన్నపిల్లలతో పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు మాట్లాడుతూ దైనందిన జీవితంలో మనుషులు అనేక ఒత్తిళ్లకు గురై మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 2, 4 ఆదివారాలు హ్యాపీ సండే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారన్నారు. అందులో భాగంగానే రాజీవ్ స్టేడియంలో కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ భాగస్వాములు చేశారన్నారు. రానున్న రోజుల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇటువంటి హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ ఉన్నవారు వివిధ అంశాలతో ప్రదర్శనలు ఇవ్వాలనే ఔత్సాహికులు హ్యాపీ సండే కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలని సూచించారు. మరింత మంది ప్రజలు హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి సంతోష్, డిఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ప్రతిరోజు మనకుండే మానసిక శారీరక ఒత్తిడి నుండి జయించి ఈ సండే నాడైనా సరే హ్యాపీగా మనందరం కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పి ఆ ఒత్తిడిని జయించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి. ప్రతి మన అర్బన్లో ఉన్న ప్రతి జంక్షన్లో కూడా ఒక్కొక్క శనివారం, ఆదివారం, 2వ ఆదివారం, 4వ ఆదివారం నాడు అన్నీ ప్లాన్ చేసాం. ప్రతి నెలలో ఈ కార్యక్రమం మొత్తం టౌన్ అంతా కూడా జరుగుతాయి. అన్ని ప్లేసుల్లో కూడాను రకరకాల ఈవెంట్లతో ఒక్కొక్క వారం ఒక్కొక్క ఈవెంట్తో అందరికీ ఉపయోగపడేది, ఆహ్లాదకరంగా ఉండేది, అదేవిధంగా ఆలోచనకరంగా ఉండేది, తర్వాత అవగాహన పరంగా సందేశాత్మకంగా ఉండే కార్యక్రమాలను చేపట్టి ఈ విధంగా మన నగర ప్రజలందరూ కూడా హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అయోధ్య మైదానంలో ఉదయం 7 గంటల నుండి ఎంఆర్ యునైటెడ్ వాకర్స్ క్లబ్, ఎంఆర్ ఉమెన్స్ వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎల్ సుధాకర్ పర్యవేక్షణలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా తిరుమల మెడికవర్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎం జ్యోతి హాజరయ్యారు. డాక్టర్ జ్యోతి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళా మనులు అన్ని రంగాల్లో ముందున్నారని, రాబో రోజుల్లో ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉండాలన్నారు.
విద్య, వైద్యం, ఆరోగ్యం రంగాల్లో ముందు ఉండాలని సూచించారు. అనంతరం తిరుమల మెడికవర్ హాస్పిటల్ ఐసీయూ ఇన్ఛార్జ్ డాక్టర్ దుర్గాప్రసాద్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గాదేవి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మెన్ ఎంపవర్మెంట్ అనేది జరగడానికి చాలా ఇయర్స్ పట్టింది, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగడానికి చాలా తక్కువ సంవత్సరాల్లోనే జరిగింది. దానికి రీజన్ ఏంటంటే మా వెనక మెన్ నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. యాజ్ ఏ పేరెంట్గా కానివ్వండి, లేకపోతే యాజ్ ఏ హస్బెండ్గా కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ అనేది మాకు ఉండడం వల్లనే ఈ మహిళల యొక్క ఎంపవర్మెంట్ అనేది మెన్ ఎంపవర్మెంట్తో కంపేర్ చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది. అలాగే ఇక్కడ మేము ఈ స్టేడియంకి వచ్చి 11 మంత్స్ నుంచి వస్తున్నాను నేను ఇక్కడ కూడా మాకు ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగుంది. హెల్దీ ఎన్విరాన్మెంట్ ని అందరూ కూడా క్రియేట్ చేస్తున్నారండి. ఇందులో బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి మనకి ఏ మెడిసిన్ లేదు, అది వస్తే ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం. కానీ సర్వైకల్ క్యాన్సర్ ని రాకుండా ఆపడానికి వ్యాక్సిన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతమందికి తెలుసో ఈ అవేర్నెస్. 9 ఏళ్ళు నిండిన పిల్లలందరికీ 10 ఏళ్ళు వచ్చిన పిల్లల దగ్గర నుంచి వ్యాక్సిన్ వేయించాలి. 10 ఏళ్ళు వచ్చిన పిల్లల దగ్గర నుంచి వ్యాక్సిన్ వేయిస్తే వాళ్ళ ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం ఆపేయచ్చు. అలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అప్ టు 40-45 ఇయర్స్ వరకు ఈ వ్యాక్సిన్ అందరూ వేయించుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 10 ఇయర్స్ నుంచి మీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ 10 ఏళ్ళు వచ్చిన పిల్లలందరికీ వేయించండి. 45 ఏళ్ళు వచ్చిన ఉమెన్స్ అందరికీ కూడా, అంటే ఆ లోపు 45 దాటిన లేడీస్ అందరికి కూడా ఇది వేయించడం వల్ల క్యాన్సర్ రాకుండా మనం ఆపేయచ్చు. చాలా సింపుల్ సొల్యూషన్. క్యాన్సర్ రాకుండా ఆపడానికి ఒక వ్యాక్సిన్ ఉందంటే అది ఎంత ఉపయోగం మనకి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే మరణాలు తగ్గించవచ్చు అన్నట్టు ఒక చిన్న ఇంజెక్షన్ ఒక క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్త రావాలని, మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఆర్థిక స్వాతంత్ర్యంతో సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్, పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, పార్తీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సుమారు 8,000 మంది మహిళలు కొత్తగా ఎంటర్ప్రైనర్స్ వ్యాపారవేత్తలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక అద్భుతమైన శుభ పరిణామమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే 100 రెట్లు అధికంగా ఫలితాలు సాధించి మన్యం జిల్లా మహిళా అభివృద్ధిలో రాష్ట్రానికి మార్గదర్శకంగా దిక్సూచిగా నిలిచిందని అన్నారు. ఒక మహిళ తన పట్టుదలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచిన తీరును ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. మన కడి గౌరవం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడతారు. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, లేకపోతే సరోజిని నాయుడు గురించి, ఇందిరాగాంధీ గురించి. ఆమె స్టోరీ చాలా మంది పులిగుమ్మిలో పాడుకుపోవడం తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. భర్తను కోల్పోయింది, కానీ ఎక్కడా కూడా భయపడాల. పిల్లలను చదివించింది. పిల్లలను చదివించడమే కాకుండా తన సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసింది. తన బిజినెస్ స్టార్ట్ చేయడమే కాకుండా తనకున్న కళలో మిగతా మహిళలను తయారు చేసింది. ఆమెకి అలాగే ఇందాక ఒక డాక్టర్ గారు వచ్చున్నారు. ఇవి మన కళ్ళ ముందు మన జిల్లాలోనే మన ఊరిలోనే ఒక సక్సెస్ స్టోరీస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నీకు గౌరమ్మకి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను తల్లి. మీరు ఉన్నంత వరకు ఈ మహిళ అనే ఒక గొప్ప శక్తి, ఇది నిజంగా మానవ జాతికి ఒక ఆస్తి అమ్మ. రెండే ప్రకృతిలో ఒక స్త్రీకి ఇంకొకటి భూమికే ఏదైనా పుట్టించే గొప్పతనాన్ని ఇచ్చాడు ఈ యొక్క ప్రకృతి గొప్పతనం. మిగతా ఎవరు కూడా పుట్టించలేరు. అది ఒక మహిళగా, స్త్రీగా మీకు, అలాగే భూమిగా ఈ రెండింటికే ఉంచున్నారు. భారతీయ తిరక్క మగవాడు చెడిపోయాడు తిరిగి అలా తిరగకుండా చేసినందుకే మనకు సమాచారం లేదు. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ లేదో మనం ఎదగలేము. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ లేదో మనం తెలుసుకోలేము. మన హక్కులు తెలియవు. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ లేదో అప్పుడు డబ్బు సంపాదించడం తెలియదు. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ లేదో చట్టాల గురించి మనకు తెలియదు. మగవాడి ఇంట్లో ఏం చెబితే అదే మనకు ఫైనల్.
కొట్టినా తిట్టినా మన వాళ్ళందరూ ఎందుకు పడి ఉన్నారు అంటే ఒకే ఒక కారణం, సమాచారం తెలియదు. ఈరోజు శక్తి యాప్ ఉంది, ఎవరైనా కొడితే దానికి పెడితే వెంటనే పోలీసులు ఇంటికి చేరిపోతారు. అది సమాచారం. ఈరోజు ఇంట్లో నుంచి ఎవరైనా తోస్తే మనకు 1 స్టాప్ సెంటర్ ఉంది, మన కోసం నిలబడే ఒక వ్యవస్థ ఉంది. ఒకప్పుడు అనుకోండి ఏడ్చుకుంటూ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అనేక మంది గతంలో భర్త పోరు పడ్డాయి. నేటి నుంచి 3 రోజుల పాటు కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ విశిష్టత ఏర్పాట్లు చేశారు. భోగాపురంలోని కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు వివిధ పౌరాణిక సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం నాడు సంగడిరాల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అందులో వివిధ ప్రాంతాలకు చెందిన వారు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే భోగాపురం సాయి సమితి ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు వారు మజ్జిగ అందజేయడం జరుగుతుందని సమితి కన్వీనర్ కాపగంటి కృష్ణారావు పేర్కొన్నారు. అదేవిధంగా 3 రోజుల పాటు జాతర అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా పోలీస్ శాఖకు సమాచారం అందించడం జరిగిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 62వ కనకదుర్గ అమ్మవారి మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి అలాగే భక్తులకు త్రాగునీటి సమస్యకు పరిష్కారంతో పాటు చలివేంద్రం కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని పంచాయతీ కార్యదర్శి జయమ్మ తెలిపారు. అలాగే అమ్మవారి జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామని వైద్య అధికారులు పేర్కొన్నారు. భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో నేటి నుంచి 3 రోజుల పాటు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేందుకు ఉత్సవ కమిటీ చైర్మన్ మండల పైడిరాజు తెలిపారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముమ్మరంగా చేపట్టే చర్యలు చేపట్టారు. ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు, మండల పార్టీ అధ్యక్షులు కర్రోత్ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ వెంకటరమణ మరియు గ్రామ పెద్దలు వివిధ పార్టీ నాయకుల సహకారంతో అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేందుకు అంతా సమిష్టిగా కూర్చొని ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రోజు తొలేల ఉత్సవం, మంగళవారం నాడు అంజలి రథాలు మరియు పాలధార కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని ఉత్సవ కమిటీ పేర్కొంది. ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలిపల్లి అమ్మవారి జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి ఉత్సవం 144వ వార్షికోత్సవం జరుగుతుంది. కావున ఈ ఒక ఉత్సవం భారీ ఎత్తున 3 రోజుల పాటు భారీ ఎత్తున జరుగుతుంది. సోమవారంగా 9వ తారీఖు ఆదివారం సోమవారం తొలేల కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం రథయాత్ర, పాల్గొర, మందుగుల సామాజిక చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. బుధవారంతో 3 రోజులు యాత్ర ముగుస్తుంది. కావున మహిళలు అన్ని రంగాల్లో విజయనగరం జిల్లాను నెంబర్ 1 స్థాయిలో నిలపాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం గజత్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో ఆవరణలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సత్కరించారు. మహిళలు ఆర్థికంగా ఆరోగ్యం చూసుకుంటూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు తోడే ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 బస్గా అన్యమత ప్రచారాల నియంత్రణకు సమరసత సేవా ఫౌండేషన్ ఎంతగానో పనిచేస్తుందని ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ పి ఇందిరాదేవి, జిల్లా కన్వీనర్ సుంకరి లక్ష్మి అన్నారు. నగరంలోని రింగ్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ మతం పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.
మతాలు మారినా వారిని వెనక్కి తీసుకొని రావడం జరుగుతుందన్నారు. 822 దేవాలయాలు నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి డైరెక్టర్ బి శైలజా కుమారి, కుస్మంచి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మతాలు మారకుండా చూడటం, మారిన వాళ్ళని వెనక్కి తీసుకురావటం. ఇప్పటి వరకు 30,000 మందిని వెనక్కి తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని లక్షల మందిని ఆపడం జరిగింది. 822 దేవాలయాలు కట్టించాము. అందులో 308 దేవాలయాల్లో సాయంత్ర పాఠశాలలు నడుపుతున్నాము. ఈ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కలిపి ఉన్నాయి 820 దేవాలయాలు కూడా. తర్వాత ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాల వాళ్ళని, ఈ దేవాలయాల వాళ్ళని కూడా 10,000 మందిని తిరుమల తీసుకువెళ్ళి 4 సార్లుగా వాళ్ళందరికీ కూడా దివ్య దర్శనాలు, ప్రత్యేకమైన దర్శనాలు ఇప్పించడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సంస్థ యొక్క కార్యకర్తలు మహిళా విభాగం ఒక పక్క అయితే పురుష విభాగం ఒక పక్క పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ధర్మ ప్రచారకులు కూడా పనిచేస్తున్నారు. రాష్ట్ర ధర్మ ప్రచారకులు, మండల ధర్మ ప్రచారకులు కూడా ఎంతో ఉత్సాహంగా మహిళా విభాగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడికి విచ్చేసిన మాతృమూర్తులు అందరూ కూడా ఏదో ఒక బాధ్యత వచ్చి కూర్చున్న మాతృమూర్తులు మండలాల్లో, గ్రామాల్లో. అయితే ఉత్సాహంగా ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరానికి చెందిన రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ బీచ్ రోడ్లోని పింక్ సఖీ సారీ వాక్ నిర్వహించింది. క్యాన్సర్ వ్యాధిపై మహిళలకు అవగాహన కలిగించేందుకు నిర్వహించిన ఈ వాక్ను ప్రముఖ సినీ నటి గౌతమి, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుండి ప్రారంభమైన ఈ వాక్ YIMC వరకు కొనసాగింది. ముందుగా మహిళలు జుంబా డ్యాన్స్ చేశారు, ర్యాంప్ పై వాక్ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గౌతమి లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ MD డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వర్లు మాట్లాడారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తించి నిపుణులైన వైద్యులచే చికిత్స పొందితే పూర్తి ఆరోగ్యవంతంగా జీవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రొమ్ము, గర్భాశయ సంబంధిత క్యాన్సర్లు నిరోధించే సురక్షితమైన HPV వ్యాక్సిన్ను 14 ఏళ్ల బాలికలకే కాకుండా అర్హులైనందరికీ ప్రభుత్వం ఉచితంగా వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. CMR అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ సరైన వ్యాయామం, సమతుల ఆహారంతో పాటు ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందితే క్యాన్సర్ను జయించవచ్చని తెలిపారు. రావడం చాలా ఆనందం. అలాగే క్యాన్సర్ అన్నది పూర్వం అంటే భయపడాలి, ఇప్పుడైతే భయపడక్కర్లేదు. ఏంటంటే క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్లకి ముందునే మనం కనిపెడితే దానికి వైద్యం ఉన్నది. అలాగే క్యాన్సర్కి మనం తీసుకునే ఫుడ్, అలాగే ఎక్సర్సైజెస్ చేస్తే ఆటోమేటిక్గా క్యూర్ అవుతుందని వైద్య నిపుణులు అందరూ చెప్తున్నారు. దాన్ని మన అందరూ పాటించి మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. పింక్ సఖీ అని అందరూ కూడా పింక్ శారీస్ ధరించి క్యాన్సర్పై అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మహిళల్లో వచ్చేటటువంటి చాలా క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా నిరోధించాలంటే ఇనిషియల్గా కనుక మనం దాన్ని గుర్తించినట్లయితే దానికి 100% క్యూర్ అవ్వడానికి ఈరోజు ఆస్కారం ఉంది. సర్వైకల్ క్యాన్సర్ కూడా ఒక రెండవ అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యాధి. సో దానికి ఒక్కదానికే మనకి క్యాన్సర్లో వ్యాక్సినేషన్ ఉంది. కాబట్టి 9 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలబాలికలు ఇద్దరు కూడా ఈ వ్యాక్సినేషన్ కనుక తీసుకున్నట్లయితే 2 డోసులు డెఫినెట్గా రాబోయే కాలంలో ఇటు సర్వైకల్ క్యాన్సరే కాదు, ఎనల్ క్యాన్సరు, లేకపోతే జెనిటల్ వార్డ్స్ లాంటి అనేక క్యాన్సర్స్ నుండి విముక్తి చెందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మగవారి నుండే ఈ HPV వైరస్ లేడీస్కి వస్తుంది. కాబట్టి HPV వ్యాక్సినేషన్ కంపల్సరీగా తీసుకోండి. 9 to 14 ఇయర్స్, 15 to 26 ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ కనుక ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వారు 3 డోసులు కనుక ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే అంటే దాదాపు 4 క్యాన్సర్స్ నుండి నిరోధం కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ని మనం ప్రమోట్ చేస్తే రాలి.
కానీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఇది మగవారికి కూడా వస్తుంది, ఎందుకంటే బ్రెస్ట్ ఇష్యూ ఉన్న ప్రతి ఒక్కరికి రావచ్చు అది. సో నో బడీ ఈజ్ ఎగ్జామ్ ఫ్రమ్ దిస్. సో అందరూ జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ఇవాళ యాక్చువల్లీ మన ఈ ఫంక్షన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని ఫైట్ చేసి గెలిచి వచ్చిన ఒక 4 మగవారు కూడా ఉన్నారు ఇక్కడ. They've come forward to show that men can also get breast cancer and we can fight and we can overcome it. అనేది మనకు కావాలంటే హెల్తీగా తినండి, ప్రాసెస్ ఫుడ్ తగ్గించండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్లోను కెమికల్స్లోను మన బాడీకి ఎంత హానికరం అనేది ఇంకా ఇప్పుడిప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఉత్తనే కాదు కదండి. హెల్తీగా తినండి, సింపుల్గా తినండి అండ్ ఈట్ హెల్తీ, కీప్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయండి, జీవితం నిండుగా బ్రతకండి. నగర వ్యాప్తంగా పలు చోట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొన్ని చోట్ల ఔత్సాహిక మహిళలు మహిళా సాధికారత లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా బీచ్ రోడ్లోని బేవ్యూ హోటల్లో మహిళల కోసం F3 సీజన్ 1 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను గణపతినిధి టెక్నాలజీస్ డైరెక్టర్ నీరజా తిలకించారు. తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేశారు. నిర్వాహకులను అభినందించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆర్కిటెక్ట్ మృదుల, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త మణి ములుగపాటి మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఫ్యాషన్, ఫుడ్, ఫన్ కలబోతగా అందరినీ ఆకట్టుకుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వెల్నెస్, ఫుడ్, జ్యువెలరీ, హ్యాండ్ క్రాఫ్ట్స్, రెడీమేడ్ దుస్తులకు సంబంధించిన 30కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటెల్లి పోలెక్స్ స్కూల్ ఎండి రజని, లాయర్ హైందవి, తొట్టంపూడి శ్రీదేవి, పరుచూరి జయలక్ష్మిలు ఎగ్జిబిషన్ను నిర్వాహకులు అభినందించారు. ఇక్కడ F3 అని YMCAలో మంచి ఎగ్జిబిషన్ ఒకటి జరుగుతుంది. ఈరోజు ఒక్కరోజే ఉమెన్స్ డే సందర్భంగా అందరు ఉమెన్స్ గ్యాదర్ చేసి చిన్న వాళ్ళని ప్రమోట్ చేయడానికని ఇక్కడ మణిగారు వీళ్ళు ఒక మంచి ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేశారు. డెఫినెట్గా వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేసి మిగతా ఉమెన్ని కూడా సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉమెన్స్ డే ఆల్ ఉమెన్, ఇక్కడ ఉమెన్స్ అందరూ కలిసి స్టాల్స్ పెట్టుకున్నారు. చాలా బాగుంది, ఆర్గనైజేషన్ బాగుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో శనివారం రాయల్ స్టాక్ బూమ్ బాక్స్ పేరుతో సంగీత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ బాద్షా పాల్గొని తమ గీతాలతో యువతను ఉత్సాహపరిచారు. బాద్షాకు ప్రముఖంగా పేరు తెచ్చినటువంటి డీజే వాలీబాబు, కర్ఘాయి చుయ్యల్, జగ్నూన్ తదితర గీతాలను ఆలపించారు. మరో బాలీవుడ్ గాయ నిఖిత పలు గీతాలను ఆలపించి యువతను ఆకట్టుకున్నారు. హిందీతో పాటు తమిళం గీతాలను కూడా ఆలపించారు. మరో ప్రముఖ గాయకులు శ్రీరామ్ చంద్ర తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగులోని ప్రముఖ సినీ గీతాలతో ఆయన ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ డీజే సాహిల్ గులాటి, పాయల్ ధరే తమ సంగీతంతో ఉర్రూతలొగించారు. మ్యూజిక్, గేమింగ్ మరియు ఒక అద్భుతమైన అనుభవాల రాయల్ స్టాక్ బూమ్స్ బాక్స్ ఒక చోటకి తీసుకొని వచ్చింది. లివింగ్ ఇట్ లాట్కు నిజమైన నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని ఆకట్టుకుంది. బాలీవుడ్ యొక్క ప్రజాదరణ పొందిన శ్రావ్యమైన గీతాలకు హిప్ హాప్ యొక్క ఉర్రూతలొగించే ఉత్సాహభరితమైన గీతాలతో మిశ్రమం చేసింది. వేదికకు మించి గేమింగ్ మరియు సమకాలీన పాప్ సంస్కృతి లైవ్ వాతావరణం ప్రత్యక్ష వినోదాన్ని పునర్నిర్మించే నీలమైన ప్రదేశంగా ఉత్సాహభరితంగా కార్యక్రమం సాగింది. ఈ సంగీత కార్యక్రమంలో నగరానికి చెందిన యువత పెద్ద ఎత్తులో పాల్గొని సందడి చేశారు. ఇంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో సింగర్ నిఖితా గాంధీ, డీజే సాహిల్ గులాటి మరియు పాయల్ ధరే మాట్లాడుతూ సిగ్రామ్ యొక్క రాయల్ సాగ్ బూమ్స్ బాక్స్ ద్వారా అందిస్తున్న సంగీత కార్యక్రమం వివరాలు మీడియాకు వెల్లడించారు. ది ఒరిజినల్ సౌండ్ ఆఫ్ జనరేషన్ లార్జ్ లీనమయ్యే కళ, సంస్కృతి మరియు గేమింగ్ అనుభవాలతో బాలీవుడ్ మెలోడీ మరియు హిప్ హాప్ బీటులను కలిపి అందజేస్తుందని తెలిపారు. లివింగ్ ఇట్ లార్డ్ అనే దానికి ఫిలాసఫీ సెలబ్రేట్ చేస్తూ సిగ్రామ్ యొక్క లాయల్ స్టాక్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ స్టాక్ బూమ్ బాక్స్ యొక్క 4వ ఎడిషన్లో విశాఖలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మునుపటి ఎడిషన్ల అద్భుతమైన విజయాన్ని పెంపొందిస్తూ ఈ సంవత్సరం రాయల్ స్టాక్ బూమ్స్ బాక్స్ అత్యుత్తమైన సంగీతాన్ని మరియు గేమింగ్ వినోదాన్ని సజావుగా మిళితం చేసే ఒక లీనమయ్యే అనుభవంగా మార్చిందని అన్నారు. Across the world, I can say, and that's why Royal Stag invited me to be a part of Royal Stag Boombox, and it's my second time here, and I'm gonna be to 2 different places. After this, I'm going to Mumbai and then Mohali.
So I'm always grateful for the opportunity that Royal Stag is giving me. And Royal Stag Boombox is a festival where we collaborate with everyone in different fields, be it music, be it DJ, be it gaming. There are everything for everyone, and gaming is rapidly growing in our country and it is becoming mainstream. Esports is a career option where a lot of our youth is participating actively and making money out of it. So it is also a stream, it is also a career, and that's why I think I'm a part of it. And I'm super happy that gaming is getting the chance that it deserves. My first song was a song called Lady O from the film I. फिर तेलुगु में मैंने गाया, स्पाइडर में गाया, लियो में गाया, बहुत तमिल तेलुगु फिल्म में गाया, तो इसीलिए मेरा यहाँ बैठना बनता है और of course बॉलीवुड में भी बहुत सारे गाने गाए एंड हिप हॉप आर्टिस्ट के साथ भी कोलैबोरेट किया। और ये जो प्लेटफॉर्म है, ये जो स्टेज है, यहाँ पे ज़्यादातर हिप हॉप आर्टिस्ट और फिल्म आर्टिस्ट को कॉन्सर्ट का एक अपॉर्चुनिटी मिल रहा है साथ में एक स्टेज पे करने का। जैसे हेडलाइनर है बादशाह, वो इज अ हिप हॉप आर्टिस्ट, फिल्मों में भी काम किया है, मैंने बॉलीवुड में भी काम किया है, तेलुगु फिल्म में भी काम किया है, तमिल फिल्म में भी काम किया है, कन्नड़ा फिल्म में भी काम किया है। और तो ऐसे सारे आर्टिस्ट को एक मंच पे लाना, सबको एक మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని విశాఖ పార్లమెంటు నియోజకవర్గం కార్యనిర్వాహక కార్యదర్శి ఆకిరెడ్డి జగదీష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే న్యూ కాలనీ 42వ వార్డు టీడీపీ కార్యాలయంలో జగదీష్ ఆధ్వర్యాన వార్డు మహిళలకు సన్మాన కార్యక్రమం జరిగింది. పార్టీ వార్డు నాయకురాలు ఆకిరెడ్డి లక్ష్మిని సాల్వా పూలమాల జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీ వార్డు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్ మాట్లాడుతూ నేడు మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు తగిన గుర్తింపును తీసుకొని వచ్చిన ఘనత స్వర్గీయ అన్న ఎన్టీఆర్దేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారత దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే సందర్భంగా 42వ వార్డు మహిళా నాయకులందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారాలు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. మహిళలు ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎంత గౌరవించుకుంటున్నామో అంత ఎత్తుగా మహిళలకి చాలా గవర్నమెంట్ కూడా ఉపాధి కల్పించి ఇప్పుడు 35% మహిళలకు ఏదైనా రిజర్వేషన్ కల్పిస్తుందంటే ఈరోజు మహిళల్లో కష్టం చూసి ఈరోజు ప్రతి మహిళ కూడా ఇంటి బయట నుండి బయటకు వచ్చి ఈరోజు పురుషుడి కంటే ఈరోజు మహిళ ప్రతి దాంట్లో కూడా ఈరోజు మనం ఏ దీంట్లో చూసినా సరే, రైల్వేలో చూసినా, డిపార్ట్మెంట్లో ఏది చూసినా సరే ఈరోజు మహిళలు ముందు ఉండడానికి గర్వకారణం మన భారతదేశం. మోడీ గారు, ప్రధానమంత్రి గారు వాళ్ళకి ఇచ్చే సహకారాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఇచ్చే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మహిళలు ఎంత పైకి తేవాలని తెలుగుదేశం పార్టీ తరఫున సత్కరించుకోవడం మాకు అవకాశం దొరికినందుకు మా వార్డు నాయకులకి, మా వార్డు మహిళలకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.